తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఎందుకు ఆయన ఉప్పుతో పోలుస్తున్నాడు? నెంబర్ 1, మనందరికీ తెలుసు ఉప్పు ఏం చేస్తుంది? ప్రతిదానికి కూడా రుచినిస్తుంది. అయితే ఈ ఉప్పు గురించి ఆయన 2 విభిన్నమైన ఆలోచనలు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, పాత నిబంధన కాలంలో ఉప్పు శుద్ధీకరణకి ప్రాతినిధ్యం వహించేది. చూడండి ఒకసారి లేవీకాండము 2వ అధ్యాయము 13వ వచనం. మీరు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలి. ఎందుకు చేర్చాలి అనేది నిర్గమకాండం 30-35లో చెప్తున్నాడు. ఉప్పు గలది, స్వచ్ఛమైనదియు, పరిశుద్ధమైనదియు, సుగంధ. ఇప్పుడు నాతో చెప్పండి ఒకసారి, ఉప్పు గలది ఎలాంటిదంటే స్వచ్ఛమైనది, ఉప్పు గలది, పరిశుద్ధమైనది. ఆయన అంటున్నాడు కదా, నీవు అర్పించు ప్రతి అర్పణలో ఉప్పు ఉండాలి. ఏముండాలి? ఎవరైనా యాజకుడు బలి ఇచ్చిన తర్వాత ఆ ప్రతి బలిలో కూడా యాజకుడు ఉప్పు చేర్చాలి. ఆ ఉప్పు దాన్ని ఏం చేస్తుందో తెలుసా? ఆ ఉప్పు దాన్ని శుద్ధి చేస్తుంది. ఆ ఉప్పు ఆ యొక్క బలిని పరిశుద్ధపరుస్తుంది. అందుకే ప్రతి దాంట్లో కూడా ఉప్పు ఉండడము చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటున్నాడు కదా, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని అంటున్నాడు. ఉప్పు ఎక్కడైతే వాడబడుతుందో అక్కడ అది పరిశుద్ధతకు, స్వచ్ఛతకు సాదృశ్యంగా ఉంది. 2 రాజుల గ్రంథంలో 2వ అధ్యాయము 21వ వచనంలో ఎలీషా ఆయన ఆ యొక్క నీటి ఓట ఉప్పు వేసిన తర్వాత అప్పటిదాకా అందులో మరణం ఉంది, అప్పటిదాకా అది చాలా మురికిగా ఉంది, అప్పటిదాకా అది త్రాగడానికి ఏమాత్రం వీలు లేనిదిగా ఉంది. ఎప్పుడైతే ఆయన ఉప్పును వేసాడో అదేమైపోయింది? పరిశుద్ధపరచబడింది. ప్రభునందు ప్రియులారా, ఉప్పు పరిశుద్ధతకి, ఉప్పు స్వచ్ఛతకి సాదృశ్యంగా ఉంది. అందుకే యేసుక్రీస్తు అన్నాడు కదా, మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఎందరైతే క్రీస్తు శిష్యులుగా పిలువబడుతున్నారో వారందరూ కూడా శుద్ధిగా ఉండాలి, వారందరూ కూడా పరిశుద్ధంగా జీవించబడాలనేదే ప్రభు యొక్క కోరిక. ఎక్కడైతే క్రీస్తు విశ్వాసం ఉన్నాడో ఆ ఉద్యోగంలో ఏం కనిపించాలి? పరిశుద్ధత కనిపించాలి. ఆ వ్యాపారంలో పరిశుద్ధత కనిపించాలి. ఆ స్కూల్కి వెళ్తూ ఉంటే అందరి మాటలు మురికిగా కంపుగా ఉండొచ్చేమో కానీ నీ మాటలు ఎలాగ ఉండాలి? స్వచ్ఛతతో కూడినవై ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉప్పు వలె నువ్వు జీవించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ప్రియులారా, ఉప్పు ఈ యొక్క లోకానికి ఎంత ఉపయోగకరంగా ఉందో, ఉప్పు వలన మానవుడికి ఎంత ఉపయోగాలు ఉన్నాయో, ఉప్పు నిస్సారమైతే అంతే అది ప్రమాదకరమైనది. ఒకవేళ ఉప్పు నిస్సారమైతే అది చాలా ప్రమాదకరం. ఎందుకో తెలుసా? ఉప్పు నిస్సారమైతే మొక్కలను చంపేసేటువంటి ఉప్పుగా అది మారిపోతుంది. అలాగే క్రైస్తవుడు ఒకవేళ ఉపయోగకరంగా లేకుండా, ఒకవేళ క్రైస్తవుడు నీతి కలిగిన జీవితం కాకుండా అతడు స్వనీతిపరుడుగా నేనేదో సత్క్రియలు చేస్తున్నాను అన్నట్లుగా అతడు కానీ ఆమె కానీ జీవిస్తే ఆమె వలన చాలా ప్రమాదము. మానవ శరీరానికి, హ్యూమన్ బాడీకి అనుదినము కూడా 250 గ్రాములు 250 గ్రామ్స్ ఆఫ్ సోడియం కావాలి, సాల్ట్ కావాలి. కొంతమంది ఉప్పు ఎక్కువ తీసుకున్న ప్రమాదమే, ఉప్పు తక్కువ తీసుకున్న ప్రమాదమే. అదే రీతిగా వాక్యాన్ని కొంతమంది ఒకేసారి ఎక్కువ చదివేస్తూ ఉంటారు. ఒకరోజు విపరీతంగా వాక్యం చదివేసి ఒక 10 అధ్యాయులు లేకపోతే ఒక చాప్టర్ లేకపోతే ఒక బైబిల్ పుస్తకం అంతా కూడా ఒకసారి చదివేసి ఒక రోజులో 2 రోజుల్లో చదివేసి మళ్ళా సంవత్సరం అంతా బైబిల్ ముట్టుకోరు. కనుక ఉప్పు నిస్సారం అయిపోకూడదు, ఉప్పు ఎక్కువ అయిపోకూడదు, ఉప్పు సమానముగా ఉండాలి. రెండోదిగా, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ప్రభు అంటున్నాడు కదా, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఒక దీపాన్ని వెలిగించి ఏ వ్యక్తి కూడా దాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టడు. దీపం అందరికీ కనిపించే విధముగా దీపస్తంభం మీద పెడతాడు. ఏంటండి దీపస్తంభం అంటే? పాలస్తీనా ప్రాంతంలో దీపస్తంభాలు ఉండే, చాలా ఎత్తు కలిగిన ఒక స్తంభం ఉండేది. దాని మీద దీపాన్ని పెట్టేవారు. కారణం ఏంటో తెలుసా? స్త్రీలు చీకటి పడేసరికి వెలుతురు ఉండదు కనుక వారి వంటలు చేసుకోవడానికి ఆ దీపం ఉపయోగపడేది, పురుషులు వారి పని చేసుకోవడానికి ఆ దీపం ఉపయోగపడేది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆ దీపము ఉపయోగపడేది. రాత్రి అయిన తర్వాత ఆ దీపాన్ని సిమ్ చేసి, అంటే తగ్గించుకుని, వారు ఆ దీపాన్ని వెలిగించుకుని ఆ దీపస్తంభం మీద పెట్టుకుని వారు పడుకునేవారు. కారణం ఏంటో తెలుసా? పాములు వచ్చినా, తేళ్ళు వచ్చినా, ప్రమాదకరమైనది ఏదొచ్చినా వాటి నుంచి తప్పించుకోవడానికి, వాటిని చంపడానికి ఆ దీపం వారికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే రక్షించబడిన వాడు, వెలిగించబడిన వాడు ఇతరులను వెలిగిస్తాడు తప్ప వాడు సాక్ష్యాన్ని వాడు దాచుకోడు, వాడు సువార్తను వాడు దాచుకోడు. ఎప్పుడైనా దేవుని సువార్తను ప్రకటించావా? రక్షించబడిన తర్వాత ఇరుగు పొరుగు వారికి సువార్తను ప్రకటించావా? ఇరుగు పొరుగు వారితో నాకు పడదండి. మీ అన్నదమ్ములకు సువార్తను ప్రకటించావా? మా అన్నదమ్ములతో నాకు పడదండి. మీ అక్క చెల్లెలకు నువ్వు సువార్తను ప్రకటించావా? వారితో కూడా నాకు గొడవలండి. అందరితో గొడవలంటే నువ్వు అసలు విశ్వాసమేనా?
ప్రభు వాక్యము ఆయన చాలా స్పష్టంగా అంటున్నాడు కదా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, గో ఇన్ టు ద హోల్ వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వేం ప్రకటించాలి? సువార్తను ప్రకటించని దేవుడు మాట్లాడుతుంటే, కనీసం నీ గ్రామంలో నువ్వు సువార్త ప్రకటించావా? నీ గృహానికి నువ్వు సువార్త ప్రకటించావా? నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ మిత్రులకి ఎప్పుడన్నా సువార్త ప్రకటించిన అనుభవం నీకు ఉందా? సర్వలోకాన్న విషయం తర్వాత పక్కన పెడదాం, కనీసం నీ చుట్టుపక్కల వారికి సువార్తను ప్రకటించావా? లేదు. ఎవరికి సువార్త ప్రకటించవు, వస్తావు, వింటావు, వెళ్ళిపోతావు.